ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజపూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ పరాభవన సంవత్సరం మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీ, చాలా 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 బాగుంది. మిమ్మల్ని రక్ష ఎవరయ్యా అంటే గురుడే. చెప్పుకుందామండి మనం. ఏదేమైనా తులారాశి వారికి అసలు మీ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి తెలుసుకుందాం. చిత్త 3, 4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారు మీ తులారాశి చూసుకోవాలి. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. బ్రహ్మాండం, స్పెండ్ థ్రిఫ్ట్ అనమాట. మీరు హాయిగా ఖర్చు పెడుతుంటారు, వస్తూ ఉంటుంది, ఖర్చు పెడుతుంటారు. సరే, రాజపూజ్యం 6, అవమానం 3. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా ఇవి అవమానము, ఈ తులారాశి వాళ్ళకి అవమానము, రాజపూజ్యం, ఆదాయం అవన్నీ పక్క పెడదాము. అసలు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గురుడు అక్కడ కాపాడండి. ఈ ఆదాయం వ్యయం అన్నీ మా పక్క అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశికి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీరు నంబర్ 1 క్యాండిడేట్ అంటారు సరే, మంచి నేమ్ అండ్ ఫేమ్ అంటాం కదా, బాగా పేరుగల వ్యక్తిగా ఉంటారు మీరు. ధన సంపాదన వృద్ధి అయిపోతూ ఉంటుంది. ఎగ్జాల్టేషన్లో ఉన్న గురుడు దశమానంలో ఉండి మీకు 2వ భావం చూస్తున్నాడంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు. ధనప్రాప్తి విపరీతంగా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కాదండి, ఇంతకుముందు వేళపడి భోజనం చేయలేకపోవడము, సమయానికి లేట్ అయిపోతూ ఉండము, సమయానికి భోజనం చేయలేకపోవడం జరుగుతూ ఉండే. కానీ మీకు పిలిచి ఆదరించి భోజనం పెట్టేవాళ్ళు సంవత్సరాలు ఎక్కువ మంది ఉంటారు. అదృష్టవంతులు అంటే మీరే చెప్పాలి, మిమ్మల్నే చెప్పాలి. సంగీతం, సాహిత్యం రంగాలు మీరు బాగా డెవలప్ అవుతారు, డబ్బు సంపాదించుకుంటారు. యాంకరింగ్ గుర్తులు ఉంటారు చూసారా, బాగా అనర్గళంగా మాట్లాడుతుంటారు, ముఖ వర్చస్సు బాగుంటుందే, వాళ్ళకి నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. దీనికి ఏమీ కూడా నేను చెప్పే వాటిలో ఏమీ అబద్ధాలు ఉండవుంటాయి. గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి చెప్తున్నా, అదే చెప్పను. మీ తోబుట్టులు ఉన్నారు సరే, వాళ్ళ సంపదలు పెరుగుతాయి, అదృష్టం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, వాహన యోగం కలగబోతుంది. తులారాశి వారికి 3వ భావంలో ఉన్నాడు కదా గురుడు, చూస్తున్నాడు కదా 3వ భావాన్ని, పర్ఫెక్ట్గా బాగుంటారు. మీ తోబుట్టువులు బాగుంటారు, పట్టుదల పెరిగిపోతుంది. ఏ పని చేసినా పట్టుదలగా, స్థిరంగా మీరు పనిచేస్తూ ఉంటారు. అది గొప్ప అదృష్టం కదండి. అంతేకాకుండా తులారాశి వాళ్ళకి 4వ భావంలో గురుడు వచ్చేస్తాడు. చతుర్థ గురుడు అంటాం కదా, డిసెంబర్ 6 నుంచి వస్తాడు. అంత మంచిది కాదండి. చదువు విషయంలో, మీ తల్లిగారి విషయంలో అనేక రకాలమైన ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇళ్ళు కొనుక్కోవాలన్నా, రైతులకి పంటలో నష్టాలు డిసెంబర్ నుంచి చెప్తున్నాను, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. గురుదృష్టి సంపూర్ణ ఉచ్చ స్థితిలో ఉండే గురుదృష్టి చతుర్థ భావాన్ని పడడం వల్ల చక్కటి విద్య వస్తుంది, విద్యార్థులు బాగుంటారు, విద్య రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు. మీరు పుణ్యక్షేత్రాలు తర్వాత చెప్పుకుందామండి. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. చతుర్థ భావంలో గురుడు అంటే బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. మీకు ఆల్మోస్ట్ మీకు 12వ అంటే డిసెంబర్ వరకు కూడా పంచమ స్థితి రాహు మీకు అంత మంచివాడు కాదు కాబట్టి సంతానం వలన కొంచెం ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో కూడా ఇబ్బంది ఉంటుంది. కానీ మీకు ఒక చిన్న ఇదేంటంటే శని కుజులు 6వ భావంలో ఉండము తప్ప. నిజంగా ఇక్కడ చిన్న మీకు ప్లస్ పాయింట్ అని చెప్పాలంటే, 6వ భావంలో శని కుజులు ఉంటే గ్రహయుద్ధం జరుగుతుంది. గ్రహయుద్ధం అంటే శని కుజులు పోట్లాడుకోవడం, యుద్ధం. ఎవరు గెలుస్తారంటే డిగ్రీలు బట్టి ఉంటుంది అనుకోండి. సరే, అది పక్క పెడదు, ఎవరు గెలుస్తారో గెలవరని కాదు. 6వ భావంలో శని కుజులు ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. మిస్అండర్స్టాండింగ్స్ అంటాం చూరా,
ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ రాజకీయ రంగంలోనే పదవులు వస్తుంటాయి వాళ్ళకి. రాజకీయ రంగంలో లేని వారికి రాజకీయంగా అంటే పొలిటికల్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, డెవలప్ అవుతారు. కానీ చిన్న చిన్న దెబ్బలు తగులుతాయండి అవి మీకు. దెబ్బలు తగలడము, ఆపరేషన్ జరగడము కొంతమందికి ఉంటుంది. అలాగే అందరికీ కాదండి. అలాగే నీటి వల్ల ప్రమాదం ఉండడము, అలాగే విద్యుత్ ఎలక్ట్రిసిటీ వల్ల చిన్న చిన్న ప్రమాదాలు ఉండడము జరుగుతుంది. అంటే చదివి కలయిక అసలు మంచిది కాదు. అది మీకు ఆరంభాలు ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు చూసారు, అంటే సివిల్ సర్వీసెస్ అది రాస్తారు కదా, గ్రూప్స్, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీ లేడీస్ కూడా చెప్తున్నానండి, మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీరు రాస్తారు, గెలుస్తారు. కోర్టు కేసులు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అంటే లా రిలేటెడ్ కోర్సులు, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేవరబుల్గా మీకు వస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువుల వలన భయం తక్కువగా ఉంటుంది. రోగాల వలన రుణ భయం తగ్గుముఖం పడుతూనే ఉంటుంది. మీ రాశి వారికి వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు డిసెంబర్ నుండి మరింత ఎక్కువగా జరగబోతాయి. అక్టోబర్ నుంచి మరింత ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ నుండి వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు ఇంకా అన్నీ కూడా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో మీకు విదేశీ పర్యటన, బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళడము, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళడము, అలాగే విదేశాల కోసం మీరు షూటింగ్స్కి వెళ్ళడము, విదేశాలు పడసల కోసం వెళ్ళడము ఇది జరుగుతుంది. మీ వ్యాపారాల అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అందులో చాలా బాగుందండి. మీకు ప్రొఫెషన్ అంటే మీ వ్యాపార పరంగా చాలా చాలా అద్భుతంగా ఉందని ఖచ్చితంగా చెప్పేయచ్చు. ముఖ్యంగా సినిమా రంగ వ్యాపారాలు, స్టాక్ మార్కెట్ వ్యాపారాలు, అలాగే సినిమా రంగం అంటే కళ రంగం, టెలివిజన్ కూడా వ్యాపారాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు. అసలు రియల్ ఎస్టేట్ రంగం గురించి మర్చిపోతున్నారు ఎందుకంటారు? కుదిరి వలన రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో డబ్బులు కోట్లు సంపాదించుకుంటారండి. బ్రహ్మాండంగా ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. ముఖ్యంగా ప్రొఫెషన్ ఎలా ఉంటుందా బాబు చెప్పు, ఈ సోదంతా ఎందుకంటారు? కరెక్టే. మీ వృత్తి మనకి ఎప్పుడైనా డబ్బులు రావాలంటే మనం చేస్తున్న ఉద్యోగం కదండి మనకు లక్ష. ఉద్యోగము, వ్యాపారము ఈ రెండు మీకు కలిసి వస్తాయండి. ఉద్యోగస్తులకి అంటే ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొంతమంది ఉంటారు సార్ వేద పండితులు, వేద శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారా, వాళ్ళకి వేద శాస్త్రంలో బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ వృత్తి బ్రహ్మాండంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన హై లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు సారా, ఐఏఎస్, ఐపీఎస్ అంటే పోలీస్ శాఖలో అంటే గవర్నమెంట్ సంబంధించిన సంస్థలో ఉన్నవారికి బాగా ఉద్యోగ ప్రాప్తి బాగా ఉందండి. దశమంలో గురుడు కాబట్టి డాక్టర్స్ సంబంధించిన విద్య కూడా మీరు నేర్చుకుంటారు. డాక్టర్స్గా బాగా డెవలప్ అవుతారు మీరు. దశమంలో గురుడు కదండి. అంతేకాకుండా దశమంలో గురుడు ఉన్నాడంటేనే చక్కగా మీకు ఒక ఊరికి అధికారిగా ఉండడము, దేవాలయాలకి అధికారిగా ఉండడము, అర్చకత్వం బాగుండడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చి తీరడం ఆడవాళ్ళకి వస్తాయండి. దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. అయ్యో గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ఖచ్చితంగా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి తిరుగులేని పరిస్థితి. వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకుంటారండి, ప్రమోషన్స్ వస్తాయి, భయపడాల్సిన అవసరం లేనే లేదు. లాభస్థానంలో ఉన్న గురుకేతువులు, అసలు దశమంలోనే గురుకేతువులు ఉన్నారంటే చాలా అద్భుతం. ముఖ్యంగా రొయ్యల చెరువు అంటారు సరా, అంటే కర్కాటక రాశిలో ఉన్నారు కదా వాళ్ళు గురుకేతువులు. రొయ్యల చెరువు ఉన్న వారికి సముద్రంలో చేపలు పడతారు, సముద్రంలో వ్యాపారాలు చేస్తుంటారు, వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. కర్కాటక రాశి. మీరు తీర్థయాత్ర వెళ్ళబోతారు, చెప్పడం మర్చిపోయాను. తీర్థయాత్ర వెళ్తారు, యమునా నది పుష్కర స్నానం చేస్తున్నారు, మీరు సంకల్పపూర్వకంగా స్నానం చేసి తీరుతారు, వెళ్తారు. గురుడు కేతువు కర్కాటక రాశిలో ఉండి దశమస్థానం ఉందంటే ఖచ్చితంగా కర్మస్థానంలో రాజ్యస్థానం ఉన్నారంటే మీరు తులారాశి కూడా వెళ్ళి తీరుతారు. ఫ్లైట్లో కూడా ఫ్లైట్స్లో వెళ్తారని కేతు కూడా ఉన్నాడు కదా. లాభస్థానంలో కేతు చూడండి, అక్టోబర్ నుండి గురుడు మీకు అక్టోబర్ 31 నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు, మిత్రక్షేత్రంలో ఉంటాడు, 2 నెలలు ఉంటాడు, కేతుతో కలుస్తున్నాడు. ఒక ఊపుతాడు, మిమ్మల్ని బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటారు. అంటే వ్యాపార మూలకంగా మీరు ఏ వ్యాపారం చేసినా, ఉదాహరణకి వస్త్ర వ్యాపారము, రెస్టారెంట్స్ వ్యాపారము, బంగారము, వెండి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వ్యాపారాలు, ఇలా ఏ వ్యాపారాలు చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అంటే తులారాశి వాళ్ళకి రాజ్యస్థానము, లాభస్థానంలో
గురుకేతులు ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు బ్రహ్మాండంగా ఉన్నాయి. డిసెంబర్ నుండి మరీ పెరిగిపోతాయి మీకు. ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి గురుడు ఉన్నాడు కదా, లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ విధంగా చాలా బాగుందండి. శని కుజులకి జపాలు కానీ తర్పణాలు కానీ, శని వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు కానీ, శివుడికి అభిషేకాలు కానీ, శనీశ్వరుడికి అభిషేకాలు కానీ చేయించుకోండి, శుభ ఫలితాలు పొంది తీరుతారు. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు, మీనరాశులు. అవునా? ఈ 12 రాశుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టుకున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి, అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారా, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కోను, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.